బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి అంశము విజ్ఞాపన ప్రార్థన అనేటువంటి అంశం. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు విజ్ఞాపన ప్రార్థనలు చేసేటప్పుడు అనేకమైనటువంటి విన్నపాలు ఆయన ముందర పెట్టుకొని ఆయన దాని మీద డేట్స్ కూడా రాసుకొని కొంతమంది వ్యక్తుల రక్షణ కొరకు, అనేక అంశాల కొరకు, అనాథ బిడ్డల యొక్క ప్రతిదిన భోజనం కొరకు, ఇలా అనేక అంశాలు పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఆయన ప్రార్థన గురించి చెప్తూ ఏమన్నారంటే, దేవునికి ఒక అంశాన్ని నువ్వు విన్నవించుకోవడానికి వెళ్ళినప్పుడు వినయముతో నీ విన్నపాలు దేవుని సన్నిధిలో ముందుగా తెలియచేసుకో. దేవునికి నీ యొక్క విజ్ఞాపన, నీ యొక్క విన్నపాలు ఏమున్నాయో అవి చెప్పేటప్పుడు వినయముతో ఆసక్తితో నీవు ప్రార్థించిన తరువాత ఆ ప్రార్థన అంతా దేవుడు విన్నారు అని నీవు నమ్మి దాని నిమిత్తమై స్తుతించుట మొదలుపెట్టు అన్నాడు ఆయన. మొదట విజ్ఞాపన చేసి వినయముతో దేవుణ్ణి వేడుకున్న తరువాత ఆ వేడుకున్న విషయము దేవుడు విన్నారు, దానికి జవాబిస్తున్నారు అని నీవు నమ్మి స్తుతించడం మొదలుపెట్టు అనేటువంటి మాటని ఆయన పుస్తకంలో ఆయన రాస్తూ ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన రాస్తూ ఉన్నారు. అలా ఒక అంశం గురించి ఒకసారి అనేక అంశాలు ఆయన ప్రార్థన చేశారు. అనేక వేల అంశాలకి ఆయన జవాబులు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. అవన్నీ ఆయన డైరీలో పొందుపరిచారు. ఈ దినాలలో మనలాంటి అనేక మందికి అటువంటి గొప్ప దైవజనుల యొక్క ప్రార్థనా విషయాలు, వారి వ్యక్తిగత జీవిత విషయాలు, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధము, వారి యొక్క ప్రార్థనలో జయము పొందుకున్న జయ జీవితపు గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు చాలా వినయముగా దేవునికి విన్నవించుకున్న తరువాత, స్తుతించిన తరువాత దేవుని చేతులకు అప్పగించు అని చెప్తూ ఉన్నారు. ఒక అంశం గురించి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆయనకి బాగా తెలిసినటువంటి సమీపముగా చుట్టూ ఉన్నటువంటి 5 వ్యక్తుల రక్షణ కొరకు వారి పేర్లు రాసుకుని, డేట్స్ రాసుకుని ప్రార్థించడం మొదలుపెట్టారు. వారిని గురించి దేవునికి విన్నవించుకున్న తరువాత దేవుడి ప్రార్థన ఆలకించాడు అని నమ్మి స్తుతించుట మొదలుపెట్టిన 1 నెల రోజుల్లోనే మొదటి వ్యక్తి రక్షించబడ్డాడంట. ఆ తరువాత 2 నెలల తర్వాత 2వ వ్యక్తి రక్షించబడ్డాడంట. మరి కొన్ని రోజుల తర్వాత 3వ వ్యక్తి, 4వ వ్యక్తి కూడా రక్షించబడ్డారు. అయితే 5వ వ్యక్తి మాత్రం రక్షించబడలేదు. ఆయన కోసం సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారంట ముల్లర్ గారు. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే మొదటివాడు రక్షించబడ్డాడు, 2 నెలల్లో రెండోవాడు, తర్వాత 3, 4 కూడా త్వరగానే కొన్ని సంవత్సరాల్లో రక్షించబడ్డారు. ఒకడు మాత్రం రక్షించబడలేదు. అయితే ముల్లర్ గారు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన బరియల్ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా బరియల్ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం ఆ సమాధి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. గట్టిగా రోధిస్తూ వెళ్లకుండా అక్కడే మిగిలిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు వచ్చి అడుగుతున్నారు, నీవు ముల్లర్ గారికి ఏమవుతావు? ఎందుకు అంత రోధిస్తున్నావు? ఆయనతో నీకున్న సంబంధం ఏంటి? ఆయనతో నీకున్నటువంటి అనుబంధం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, ఆయన నా కోసం 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నేను చాలా త్రాగుబోతుని, నేను తిరుగుబోతుని. 30 సంవత్సరాల నుంచి నా గురించి మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. రేపటి నుంచి నా గురించి ఎవరు ప్రార్థన చేస్తారు అని ఏడుస్తున్నాడంట ఆయన. చూడండి, మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, మన ఇంట్లో ఉన్నవాళ్ళు భార్య మారి భర్త మారక, భర్త మారి భార్య మారక, ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులైన కుమారులు రక్షణలోనికి రాక, అనేక సందర్భాలలో కుమార్తె కోసం ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు మాట వినక, ఇలా చాలా కుటుంబాలలో చాలా సందర్భాల్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి సమస్యలు ఇవి. అసలు వీళ్ళు మారతారా? ఇంత దుర్మార్గులు మారతారా? ఇంత దేవునికి విరోధులు మారతారా? ఎంత ప్రార్థన చేస్తున్నా మారతారా అనిపిస్తూ ఉంటుంది అనేక సందర్భాల్లో. రక్షణలోనికి వస్తారా? రక్షించబడతారా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ముల్లర్ గారి విషయంలో చూస్తే ఆయన చాలా ప్రార్థనా వీరుడు, చాలా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. అయినా అతడు 30 సంవత్సరాలు రక్షణలోనికి రాలేకపోయాడు. అతనికి తెలుసు నా గురించి ప్రార్థన చేసే ఒకరు ఉన్నారని. అయినప్పటికీ అతడి యొక్క బలహీనతలు, వ్యసనాలు వాడు విడిచిపెట్టుకోకుండా ఉన్నాడు. ఆయన చనిపోయిన తరువాత గొప్ప పశ్చాత్తాపంతో అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడితో చెప్తున్నాడు అంటే, ఇంకా నా గురించి ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, నా గుండె బద్దలైపోతుంది, నేను పశ్చాత్తాపంతో నింపబడ్డాను, నాకు రక్షణ కావాలి అని ఏడ్చాడంట ఆయన.
వెంటనే అక్కడ ఉన్నటువంటి సేవకులు అతనికి సువార్త పంచుకొని అతనికి రక్షణ భాగ్యం ఇచ్చి అతన్ని రక్షించారు. అతడు తరువాత మరెప్పుడూ వ్యసనాల వైపు చూడలేదు. ప్రార్థన వ్యర్థం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం కూడా అనేక సందర్భాల్లో వారు రక్షించబడుతున్నట్లు కనబడినా, వారిలో మార్పు వస్తున్నట్లు కనబడినా, రాలేనట్లు కనబడినా, చేస్తున్నదే తప్పులు మరలా వాళ్ళు చేస్తున్నా వారి కోసం మనము కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండడం అనేది బైబిల్ మనకు నేర్పించినటువంటి పద్ధతి. విసుగకుండా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మాటి మాటికి వచ్చి గోజాడి ప్రార్థనలో అడగండి, మీకు ఏది కావాలో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి. అయితే ఆయన దగ్గరికి వచ్చి అడిగినది ఏది కూడా ఆయన కాదనక దయచేయువాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రార్థన చేసేటువంటి మనం అందరం కూడా ఇలా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా వ్యసనాలలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, నాశనానికి జోగుచున్న వారి కొరకు, నశించిపోతున్న వాళ్ళ కోసం, భయంకరమైనటువంటి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న వాళ్ళ కోసం. ఈ రోజుల్లో యవ్వనస్తులైన పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, ఇంటర్నెట్కి అడిక్ట్స్ అయిపోతున్నారు, చెత్త సినిమాలకి అడిక్ట్ అయిపోతున్నారు, చెడ్డ విషయాలకి అడిక్ట్ అయిపోతున్నారు. వారందరినీ రక్షించడం మన మీద దేవుడు పెట్టినటువంటి చాలా పెద్ద పని. దేశం పాడైపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటి నిమిత్తమై ప్రార్థించమని ప్రభు మనకి చెప్తూ ఉన్నారు, విజ్ఞాపన చేయమని చెప్తున్నారు. అనేక సందర్భాల్లో విజ్ఞాపన ఎలా చేయాలో మనకు తెలియదు. కమాండ్ చేసి ప్రార్థన చేయాలా, లేకపోతే దాన్ని శాసించి ప్రార్థన చేయాలా, దాన్ని బంధించి ప్రార్థన చేయాలా, లేదంటే కన్నీటితో ప్రార్థన చేయాలా, ఎలా విన్నవించుకోవాలి మనకు అనేక సందర్భాల్లో అర్థం అవ్వదు. అప్పుడు ఇటువంటి గొప్ప గొప్ప దైవజనుల యొక్క చరిత్రలు మనకు తెలిసినప్పుడు అందరూ ఒకేలా ప్రార్థన చేసిన వాళ్ళు కారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది దైవజనులైతే ఎప్పుడూ వాళ్ళు విలాప ప్రవక్తలుగా ఉండేవారు. మనం ఇర్మియాని చూస్తాం. ఇర్మియాకి విలాప ప్రవక్త అని పేరు. ఆయన ఎప్పుడూ జనుల కోసం, వారి రక్షణ కోసం, ఒక్కరైనా ఉన్నారా రక్షించబడ్డం కోసమని ఆయన ఎప్పుడూ కన్నీరు విరుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన. అందుకే ఆయన్ని విలాప ప్రవక్త అనేవారు. కన్నీటి ప్రార్థన చేసేవారు గొప్పవారే. భారము కలిగి ఆ సమస్యని మన సమస్యగా ఎంచుకొని, ఇతరుల యొక్క సమస్యని మన సమస్యగా తీసుకొని, వారి రక్షణ కోసం, నశించే ఆత్మల కోసం భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేసేవారు ఈ రోజుల్లో కావాలి. అది ఒక రకమైన ప్రార్థనా పద్ధతి. కన్నీరు, దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎంత మాత్రం కూడా వ్యర్థము కానే కాదు. ఈ రోజుల్లో చాలామందికి అదే డౌట్, ఎలా చేయాలి ప్రార్థన? కన్నీటితో చేస్తే దేవుడు వింటాడా? లేకపోతే ఇదిగో నీ నోట నేను అధికారం పెట్టాను, మీరు కమాండ్ చేసి ప్రార్థించండి, రమ్మని ఆజ్ఞాపించండి అని కొన్ని బోధలు మనకు వినబడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆయా సందర్భాలను బట్టి ప్రార్థన చేసినట్లు మనము దైవజనుల చరిత్రల్లో మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా గద్దించి ప్రార్థన చేయడం, కొన్ని సందర్భాల్లో కన్నీటి ప్రార్థన. ఇప్పుడు మనం ముల్లర్ గారి దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే వినయముతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనం ఈ ప్రార్థనా పద్ధతిని నేర్చుకుంటున్నాం. ఆయన వినయముతో మొదట దేవుణ్ణి సమీపించి మౌనముగా ఆయన సన్నిధిలో కూర్చొని, తరువాత ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా దేవునికి వినయముతో విన్నవించుకున్న తరువాత, కొద్ది నిమిషాలు ప్రార్థించిన తరువాత, మౌనముగా ఉండిన తరువాత విన్నందుకు ప్రభువుకి వందనాలు చెప్పుకుంటూ స్తుతియాగం చెల్లించడం, దేవుణ్ణి ఘనపరచడం, స్తుతించడం, ఆరాధించడం. ఎందుకంటే నీవు నా ప్రార్థన విన్నందుకు వందనాలయ. ఈ పద్ధతిని ముల్లర్ గారు నేర్పిస్తున్నారు. ఆయన అది సక్సెస్ అయినటువంటి మెథడ్ అది. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది మనకి చాలా సందర్భాలలో ఎలా ప్రార్థించాలో తెలియడం లేదు. కనుక ఒకవేళ ఈ విధంగా వినయముతో దేవుని పాదాలను ఆశ్రయించి ఇలా మన ముందున్నటువంటి దైవజనులు ఎలా సక్సెస్ అయ్యారో, ఎలా ప్రార్థించారో, వారు ప్రార్థన చేసి ఎలా జవాబులు పొందుకున్నారో కొన్ని సందర్భాల్లో మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ముల్లర్ గారి గురించి ఈరోజు మీకు చెప్పాలని ఉదయకాల సమయంలో నేను ఆశపడ్డాను. ఇటువంటి ప్రార్థనా పద్ధతిని మనం కూడా పొందుకోవాలి. ఎందుకంటే వినయము గలవారి యొద్ద మన ప్రభువు నివాసం ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. వినయ మనస్సు గలవారి దగ్గర ఆయన నివాసం ఉంటాడంట. మహాగణుడును మహోన్నతుడైనటువంటి దేవుడు వినయ మనస్సు గలవారి యొద్ద నివాసం ఉంటానని రాయబడి ఉంది. కాబట్టి ముల్లర్ గారి ప్రార్థనా పద్ధతి అదే కదా. వినయముతో ప్రభు పాదాలు సమీపించాడంట ఆయన. ఇలా మనము మన ఇంటి వారి కొరకు, నశించు ఆత్మల కొరకు,
లోబడనొల్లని జనాంగము కొరకు ఎన్నో రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదని విసిగిపోయినటువంటి అంశాల కొరకు ఈ విధమైన ప్రార్థనా పద్ధతిని అనుసరించడానికి మనం ట్రై చేద్దాం. ఇది కూడా బైబిల్ పద్ధతే. దేవుని యొక్క పాదాల చెంతకు చేరి మనం వినయముతో ఆయనను వేడుకొనిన ఎడల ఆయన తప్పక మన పక్షంగా కార్యాలు జరిగిస్తారు. లోబడనొల్లని సమస్యలకు ఆయన జవాబిస్తారు. మీ ఇంట్లో రక్షించబడలేని వారి పేర్లు రాసుకొని మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవుడు తప్పక గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. ఈరోజు వినయముతో కూడినటువంటి ప్రార్థన మాకు నేర్పించినందుకు వందనాలు. నీ ఆత్మశక్తితో వినుచున్న బిడ్డల్ని నింపండి అయ్యా. వారు చేస్తున్న ప్రార్థనలు అన్నీ ఫలింపచేయండి. మేము ఎవరెవరి కోసం మొర్రపెడుతున్నామో వారి కొరకు జవాబులు రావడానికి అవసరమైన కృప మాకు దయచేయమని దేవా, వినుచున్న వారి గృహాలలో ఎవరెవరు రక్షించబడని వారు ఉన్నారో, ఎవరెవరు లోబడి నొల్లని వారు ఉన్నారో, ఎవరెవరు వ్యసనాలతో ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరినీ ఇప్పుడే దర్శించండి నాయన. నజరేయుడైన యేసు నామంలో వారందరినీ దర్శించండి. నజరేయుడైన యేసు నామంలో వారందరినీ దర్శించండి. నజరేయుడైన యేసు నామంలో వారందరినీ దర్శించండి. నజరేయుడైన యేసు నామంలో వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి వ్యసనము ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవునుగాక. ఈ ఉదయకాల సమయ దీవెనలు వారి గృహంలోనికి వచ్చునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటే దిన దీవెనలతో నింపమని ఈ ఉదయకాలము నాయన వారి యొక్క గృహంలో మెండైనటువంటి దీవెనలతోనూ విడుదలతోనూ నింపు నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.